'దంగల్'దొచ్చేసరికి 2050,00,00,000 ఎంతో రికార్డ్ ఉంది ఓవరాల్ కలెక్షను. అండ్ 'పుష్ప' వచ్చేసరికి మొన్నటిదాకా 1830 క్రోర్స్ అన్నమాట. సో, ఇప్పుడు 'దంగల్‌ని' దాటడం కోసం ఈ ప్లాన్ తోటి కొత్త సీన్‌లు యాడ్ చేస్తామని చెప్పి ఒక చిన్న గిల్లి వదిలేసారు. బట్ వచ్చారు. జనాలు కూడా చాలా మందొచ్చారు. బట్ అనుకున్నంతగా అయితే జనాలైతే రాలేదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నిన్న 'పుష్ప 2 రీలోడెడ్' వర్షన్ అయితే రిలీజ్ అయింది. ఆహ్, సినిమాలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని సీన్‌లు యాడ్ చేశారు. లైక్ 'జాల్ రెడ్డి' గారి సీను, 'జాల్ రెడ్డి' సీన్స్ ఒకటి, తర్వాత పోర్ట్‌లో ఒక సీను, అలాగా ఒక 2, 3 సీన్‌లు అయితే యాడ్ చేశారు. బట్ ఓవరాల్‌గా ఇదైతే సినిమా అయితే బానే ఉంది. కాకపోతే వీళ్ళు ఏ ప్లాన్ మీదైతే ఈ మూవీని రిలీజ్ చేశారో, ఏదైతే 2,000,00,00,000 కొట్టాలనే ఒక ప్లాన్‌తో ఏదైతే రిలీజ్ చేశారో, అదైతే వర్కౌట్ కాలేదని నేను చెప్పొచ్చు. 'దంగల్'దొచ్చేసరికి 2050,00,00,000 ఎంతో రికార్డ్ ఉంది ఓవరాల్ కలెక్షను. అండ్ 'పుష్ప' వచ్చేసరికి మొన్నటిదాకా 1830 క్రోర్స్ అన్నమాట. సో, ఇప్పుడు 'దంగల్‌ని' దాటడం కోసం ఈ ప్లాన్ తోటి కొత్త సీన్‌లు యాడ్ చేస్తామని చెప్పి ఒక చిన్న గిల్లి వదిలేసారు. బట్ వచ్చారు. జనాలు కూడా చాలా మందొచ్చారు. బట్ అనుకున్నంతగా అయితే జనాలైతే రాలేదు. సీన్స్ కూడా కొత్త సీన్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం జస్టిఫికేషన్ ఇచ్చేలాగే ఉన్నాయి సీన్స్. సీన్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే 'పుష్ప 2లోని మనం 'బన్వర్ సింగ్ షెకావత్‌ని' ఒక ఒక తన యొక్క యాక్టింగ్‌ని, తన యొక్క నటనని వేస్ట్ చేశారని చెప్పారు కదా! ఈ కొత్త సీన్స్ ఏదైతే యాడ్ చేశారో 'బన్వర్ సింగ్ షెకావత్' సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆహ్, న్యాయం చేశారు. అంటే ఆహ్, ప 'ఫహద్ ఫాజిల్‌కి' న్యాయం చేశారు. నిజంగా సెకండ్ హాఫ్‌లోని అసల 'ఫహద్ ఫాసిల్' యాక్టింగ్ అయితే సూపర్బ్‌గుంటది. చాలా బాగా యూజ్ చేశారు 'ఫహద్ ఫాజిల్‌ని.' అంటే 'ఫహద్ ఫాజిల్‌కి' న్యాయం చేశారు నిజంగా చెప్పాలంటే. 'పుష్ప 2' అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి, ఆ పోలీస్ ఆఫీసర్‌కి ఒక ఇంపార్టెన్స్ రోల్ అయితే వచ్చింది సెకండ్ హాఫ్‌లో. అంటే చాలా బలం అయితే వచ్చింది రోల్‌కి. సో, చాలా బావుంది. ఇంకా ఓవరాల్ ఏంటంటే సినిమా బానే ఉంది. తర్వాత ఒక సిండికేట్ సీన్ ఒకటుంటది. ఆ సిండికేట్ సీన్ ఒకటి చాలా బావుంటది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే జపాన్‌ది ఒక ఫైట్ ఉంటది. ఆ జపాన్ ఫైట్ అర్ధంతరంగా ముగిసిపోతది కదా! దాని యొక్క జస్టిఫికేషన్ సెకండ్ హాఫ్‌లో ఇస్తారు. అదే అమౌంట్ గురించి దుడ్డెక్కడనేది. దానికిని అండ్ పోర్ట్‌లో సీన్‌కి చిన్న కనెక్షన్ ఉంటది. ఆ కనెక్షన్ మీరు జూడాలి. చాలా బావుంటది. నాకు తెలిసి ఇంకొక 2, 3 డేస్ ఉంటదేమో 'పుష్ప 2'. సో, ఏదైతే 2000 క్రోర్స్ దాటాలని చెప్పి ప్లాన్ కోసం ఇది చేశారో, అది వర్కౌట్ మాక్సిమం అవ్వదు. ఎందుకంటే జనాలు కూడా వచ్చారు గానీ, మరీ అంత ఇదిగా రాలేదు. అంటే అంత దీని మీద రాలేదనమాట. అంత బలంగా రాలేదు. సో, ప్లాన్ కరెక్టే గానీ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కూడా కొన్ని కొత్త సీన్‌లు ఉంటే బావుండేది. బట్ లేవు కాబట్టి ఫస్ట్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌లోనే కొంచెం ఇదవుతదనమాట. సెకండ్ హాఫ్‌లోనే కొంచెం ఇదుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ 'జాలిడ్' క్యారెక్టరు, తర్వాత ఈ 'ఫహద్ ఫాజిల్' క్యారెక్టరు, 'సిండికేట్' సీను, ఇలాంటి 2, 3 సీన్‌లున్నాయి. తర్వాత జపాన్ సీన్, సెకండ్ హాఫ్‌లో జపాన్ సీన్ ఉంటది. సో, సెకండ్ హాఫ్‌లో జపాన్ సీన్ ఉంటది కాబట్టి మీకు ఫుల్లు జస్టిఫికేషన్ ఉంటదనమాట. అసలు ఎందుకెళ్తాడు? అసలా వ అసలు మామూలుగా అయితే ఆహ్, ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే ఫస్ట్ ఫైట్‌లోనే ఒక రూ. 100 నోటు హాఫ్ ఉంటది కదా! మీకందరికి తెలుసు. ఆ హాఫ్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే విదేశాలకెళ్ళినప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇది గుర్తుగా మీకిస్తే ఆ డబ్బులన్నీ మనకి వస్తాయి గదా! పాస్‌వర్డ్ టైప్ అనమాట. కోడ్ టైపు. సో, అలాగా దానికోసం ఏంటంటే జపాను ఇండియా నుంచి వెళ్తాడు సెకండ్ హాఫ్‌లో అది చూపిస్తారు. సెకండ్ హాఫ్‌లోని ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌లో ఏంటంటే ఇంకా మొత్తం అంతా బట్టలన్నీ మార్చేసి ఒక కూలోడుగాన మొత్తం ఎళ్తాడు. ఇంకా కంటైనర్ లోపల అంతా చూపిస్తారనమాట. సెటప్పు ఆడు కోసం సెటప్ అంతా చూపిచ్చారు. సో, ఓవరాల్‌గా అయితే సినిమా బావుంది. కొత్త సీన్స్ ఎలా ఉన్నాయంటే, కొత్త సీన్స్ బానే ఉన్నాయి. కానీ, ఈ సీన్స్ వల్ల 2000 క్రోర్స్ కలెక్ట్ చేస్తది అనే కాన్సెప్ట్ ఉంటది కదా! ఆ కాన్సెప్ట్ అవుతదా అంటే ఖచ్చితంగా అయితే అవ్వదు. 2000,00,00,000 దాటడం కష్టం. నిజంగా దాటిందంటే సూపర్ అనే అనుకోవాలి. సో, ఓవరాల్‌గా అయితే సినిమా బావుంది. న్యూ సీన్స్ కూడా చాలా ఆహ్, గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. అది మాత్రం నేను చెప్పగలను. క్లియర్ కట్‌గా చెప్పగలను. బావుంది. తీశాడు. బట్ 2000 క్రోర్స్ కలెక్షన్స్ అయితే మాత్రం మనం చెప్పలేం బ్రో. సింపుల్.